రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనయే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు కీలక సమావేశం నిర్వహించింది. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటక, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలకు చెందిన మొత్తం 37 ప్రతిపాదనలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. దాదాపు 2.8 లక్షల కోట్ల భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు ఈ భేటీలో ఆమోదం లభించింది. ఎస్ఐపిబి సమావేశంలో 2.8 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పునరుత్పాదక విద్యుత్, ఐటీ, పర్యాటక రంగం, ఆహార శుద్ధి పరిశ్రమలు, తయారీ రంగాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మంత్రులు కె అచ్చెన్నాయుడు, నారాయణ, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, పయ్యవుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్లతో పాటు సిఎస్ సాయి ప్రసాద్ మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన ఈ కీలక ఎస్ఐపిబి సమావేశం ద్వారా ఏపీకి భారీగా పారిశ్రామిక వేగం పుంజుకోనుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో విద్యార్థులతో పాటు ఎవరైనా పాల్గొనవచ్చునన్నారు. సాయంత్రం పూట ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర ఉద్యమ ఘట్టాలను ప్రదర్శిస్తామన్నారు. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఇవ్వాలని స్పీకర్ ప్రశ్నించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావటం లేదని, అలాంటి వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కాకపోవడం ఏంటన్నారు. సభకు రాని వారికి వేతనాలు ఇవ్వకూడదని, ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. దీనిపై పార్లమెంట్లో చర్చ జరిగి చట్టం తీసుకురావాలని అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. సభకు రాని వాళ్లు ఎమ్మెల్యేలుగా ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు. కొందరు సభ్యుల దొంగ సంతకాలను అరికట్టే ఎందుకే ఫేస్ రికగ్నిషన్ పెట్టామన్నారు. 6 నెలల పాటు సభకు రాకుంటే అనర్హత వేటు వేసే అంశం చర్చల స్థాయిలో ఉందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్గనిర్దేశం చేస్తుందో చూస్తున్నామన్నారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కేటాయింపుపై సాధారణ పరిపాలన శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తెలిపారు. మనకి ఆగస్టు 14, 15, జనవరి 25, 26 ఈ 4 రోజులు కూడా మనం ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం గురించి అది మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే నేను ఈ 2 సంవత్సరాలు బట్టి స్పీకర్గా ఉన్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదో సెక్రటేరియట్, అసెంబ్లీ దీపాలతో అలంకరిస్తాం తప్పించి పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయలేకపోతున్నాం. స్వాతంత్ర దినోత్సవం అంటే దేశం అంతటికి కూడా పండగ లాంటి రోజులు. ఇటువంటి రోజుల్లో పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ప్రెస్ వాళ్ళే కాదు, పబ్లికే కాదు, ఎమ్మెల్యేలు కాదు, అందరూ వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలి. అలాగే స్కూల్ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేసాం. ఇక పూర్వం మనం అంటాం మన సభ, ఇది జనసభ. ఎన్టీ రామారావు గారి టైంలో ఈ డైలాగ్ ఎక్కువ వాడుతుండేవారు. అంటే అంతా పనిచేసింది కాబట్టి అనేక సందర్భాలు వాడారు. ఏడు వారు అంటే ఇది ఈ సభ జనసభ అనేవారు. అసెంబ్లీ అంటే జనం సభ అని చెప్తూ ఉండేవారు. అది ఒకసారి గుర్తు చేసుకొని దీంట్లో పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఎలా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసాం. మీకు మొదటి నుంచి కూడా మనకు ఉన్న సాంప్రదాయం ఏంటంటే, ఈ 14, 15 తారీఖు ఆగస్టు, 25, 26 జనవరిలో సందర్భంగా సెక్రటేరియట్ అంతా అలంకరిస్తారు. చూడడానికి అవడం ఆఖరికి మీరు ఎందుకు ఈ అలంకరణ అది అంటే పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అని ఒక ఆలోచన చేశాను. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఈ సంవత్సరం నుంచి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మరి వేళ ఈ 2 రోజులు 14, 15 తారీఖుల్లో ఎలాగ అలంకరణ ఉంటుంది కాబట్టి ఈ అలంకరణ సందర్భంగా పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ వచ్చి సాయంత్రం పూట ఒక కార్యక్రమం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంచేత గేట్లు ఓపెన్ చేసి పబ్లిక్ ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, సరదాగా ఈ పండగ చేసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా స్కూల్ పిల్లల్ని కూడా, మన పెద్దలందరికీ తెలుసు స్వాతంత్రం ఎలాగొచ్చింది, ఎవరు పోరాటం చేశారని. నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం పెట్టాం. ఆ సాయంత్రం పూట 14, 15 ఈ 2 రోజులు కూడా పబ్లిక్ అందరూ ఎవరైనా రావచ్చు, ఎమ్మెల్యేస్ రావచ్చు, పబ్లిక్ రావచ్చు, ఎవరైనా రావచ్చు, అందరికీ గేట్స్ ఓపెన్ చేసి ఉంచాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. అది మేమంతా అనుకున్నాం, బాగుంటుందని చెప్పి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దానికి మీ ద్వారా ఈ పబ్లిక్లో తీసుకెళ్ళాలి
అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. మన ఇంటి మీద జెండా ఎగరేస్తాం, ఆఫీస్ మీద జెండా ఎగరేస్తున్నాం, ఫీడ్స్ తిన్నాం, ఆ రోజు క్లోజ్ అయిపోతుంది. అలా కాదు, 2 రోజులు కూడా ఈ స్వతంత్ర దినోత్సవం కోసం పబ్లిక్లో మాట్లాడుకోవాలి, పిల్లలకు తెలియాలి, రాబోయే జనరేషన్ తెలియ ఉద్దేశంతో చేసాం. అంచేత 14వ తారీఖు 15వ తారీఖు సాయంత్రం పూట ఒక పోలీస్ బ్యాండు కూడా ఏర్పాటు చేసాం. సాంస్కృతిక కార్యక్రమాలు, మన ఆ రోజు పోరాటం చేసిన సందర్భాలు ఇవన్నీ కూడా అక్కడ ప్లే చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసాం. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం. దానికి అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళు కాదు, ఎవరైనా రావచ్చు, అందరికీ కూడా ఓపెన్ చేసి ఉంచుతాం. కాబట్టి వచ్చి సాయంత్రం పూట వచ్చి 2-3 గంటలు ఇక్కడ స్పెండ్ చేసి ఆ సంబరాల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి 6 రోజులు మన పెద్దలు చేసిన పోరాటానికి పిల్లలకు కూడా తెలిసే విధంగా చేయాలన్నది నా తాలూకు ముఖ్య ఉద్దేశం. దానికి మీ ద్వారా పబ్లిక్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీ అందరిని కల్పించడం జరిగింది. మీరు కూడా సహకరించి, ఇది మన అందరి పండగ, ఒక పార్టీకో దేనికో సంబంధించిన పండగ కాదు, ఇది అందరి పండగ, అన్ని పార్టీల వారికి పండగ, అన్ని కులాల వారికి పండగ. అందరూ వచ్చి ఈ పండుగలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతో చేయాలని చెప్పి మీ ద్వారా పబ్లిక్ తెలియాల్సిన ప్రయత్నం చేస్తున్నాను. రాష్ట్ర పురాతత్వ శాఖ మ్యూజియంస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారి రేవ్ ముత్యాలరాజు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన ముత్యాలరాజుకు మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రంలో చారిత్రక, పురావస్తు ఆధారాలు, మ్యూజియంల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ముత్యాలరాజుతో మంత్రి దుర్గేష్ చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రాచీన పురావస్తు సంపదను, చారిత్రక కట్టడాలను, శాసనాలను భవిష్యత్ తరాల కోసం భద్రపరిచి పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మ్యూజియంలను ఆధునీకరించి పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మన సంస్కృతి, చరిత్ర ప్రసిద్ధిని చాటి చెప్పే పురాతన కళాఖండాలను సంరక్షించడంలో ఆర్కియాలజీ శాఖ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 4 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన ఆషాఢసారి సమర్పణ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఆహ్లాదభరిత వాతావరణంలో ముగిశాయి. ఈ ముగింపు వేడుకల్లో భాగంగా ఆలయ సిబ్బంది సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి ఆషాఢసారిను సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మవారి ఆషాఢ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. గత 4 రోజులుగా సాగిన ఈ ఉత్సవాల్లో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి ఆషాఢ సారిని సమర్పించారు. ముగింపును పురస్కరించుకొని దేవస్థాన సిబ్బంది అమ్మవారికి సారిని సమర్పించారు. జమ్మితొట్టి ప్రాంగణం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, వికే సీనానాయక్ దంపతులు, ఉన్నతాధికారులు, సిబ్బంది అందరూ అత్యంత ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఆలయ వేద పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వేద మంత్రోచ్చరణలతో ఇంద్రకీలాద్రిని భక్తిభావంతో ముంచెత్తారు. 4 రోజుల పాటు అమ్మవారికి జరిగిన ఈ విశేష ఉత్సవాలను విజయవంతం చేసిన సిబ్బందిని అభినందించారు. ఆలయ ఈవో సీనానాయక్, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ మాట్లాడుతూ సిబ్బంది విశేష కృషి ఫలితంగా సేవలో ఆలయం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని దేవస్థాన సిబ్బంది, పాలక మండలి ప్రతినిధులు, అధికారులు ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు. చిన్న కూర్చోరా. సార్, హెచ్ఐవి ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 2026 డిసెంబర్ 1 నాటికి నిర్దేశిత 95-95-99 లక్ష్యాలను 100% సాధించేందుకు కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ సాధనలో యువతతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన 60 రోజుల ప్రత్యేక సమాచార, విద్య, ప్రచారం పేరుతో తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి నియంత్రణలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. గతంతో పోలిస్తే కొత్త హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు 77%, మరణాలు 87% తగ్గటం ఇందుకు నిదర్శనమన్నారు. ఈ క్రమంలో అంచనా వేసిన హెచ్ఐవి బాధితుల్లో 95% మందికి
హెచ్ఐవి వచ్చినట్టు తెలిసి ఉండాలని, తెలిసిన వారిలో 95% మంది మందులు వాడుతూ ఉండాలని, మందులు వాడే వారిలో 99% మందికి వైరల్ లోడ్ బాగా తగ్గి ఉండాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. ఈ 3 కేటగిరీల్లో రాష్ట్ర ప్రభుత్వం 88 నుంచి 87, 96.2% మేర పురోగతిని సాధించిందని చెప్పారు. మిగిలిన లక్ష్యాన్ని 95 to 95, 99 డిసెంబర్ 1 గడువులోగా లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. జిల్లాల వారీగా పురోగతిని నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ లక్ష్యాల సాధనలో యువతను ప్రధాన భాగస్వామ్యం చేయాలని, సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సురక్షతో జిల్లాల వారీగా పర్యవేక్షణ, హెచ్ఐవి నియంత్రణ కార్యక్రమాల పురోగతిని, జిల్లాల వారీగా ఉన్న లోటుపాట్లను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు తయారు చేసిన సురక్ష డాష్బోర్డ్ ను మంత్రి ఆవిష్కరించారు. యువతతో 60 రోజుల ప్రత్యేక ప్రచారం, రాబోయే 60 రోజుల పాటు గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండియన్ తెలిపారు. జీవితం అయిపోయింది అనుకోవడానికి లేదు. మీరు అందరిలాగా ఉండొచ్చు, అందరిలాగా సినిమా చూడొచ్చు, అందరిలాగా ఉద్యోగం చేసుకోవచ్చు, అందరిలాగా కుటుంబంతో గడపవచ్చు, అందరిలాగా పిల్లలకి భవిష్యత్తు నిర్మించవచ్చు, అందరిలాగా మనం కంటున్న కళల్ని సాకారం చేసుకోవచ్చు. కాబట్టి కించిత్ 1% కూడా దీని వ్యాధిని బారిన పడ్డాం, సమాజంలో మనల్ని ఏమనుకుంటారో, లేదా మా జీవితం అయిపోయింది, కుటుంబ సభ్యులు తెలిస్తే అనుకుంటారో అనే భావనలోకి దయచేసి వెళ్ళొద్దని నేను సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మనం సరైన చికిత్స ముందు పరీక్ష నిర్వహించుకుంటే తెలుస్తుంది. తెలిసిన తర్వాత కౌన్సిలింగ్ తీసుకోవడానికి ఐసీటీసీ సెంటర్లు ఉన్నాయి, లేదా ఎక్కడికి వెళ్ళినా ఏఆర్టీ ఉచితంగా ప్రభుత్వం అందిస్తూ ఉంది, అనేక సంస్థలు కూడా అందిస్తున్నాయి. మనం సరైన సమయంలో గుర్తించి సరైన సమయంలో దాన్ని చికిత్స తీసుకొని ఒక పోషకాహారం తీసుకుంటే ఖచ్చితంగా వైరల్ లోడ్ తగ్గుతుంది. ఆ వైరల్ లోడ్ తగ్గించే 99% ఏదైతే మనం సప్రెస్ చేసేది టార్గెట్ పెట్టుకున్నామో ఆ దిశగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం బాధ్యత, ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం మీరు అంటే ఉంటుంది, సంక్రమించకుండా, కొత్తగా సంక్రమణ రాకుండా కాపాడుకోవడం, తర్వాత సరైన చికిత్స అందించడం కూడా ప్రభుత్వం బాధ్యత. అది ప్రభుత్వం చేస్తూ ఉంది. గర్భిణీ స్త్రీలను గుర్తించి వాళ్ళని పరీక్షలు నిర్వహించడం ద్వారా బిడ్డకు సంక్రమించకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ సంక్రమించిన తర్వాత బిడ్డ వస్తే వారు కూడా సరైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తాం. ఏ ప్రాణం ఎయిడ్స్ కారణంగా పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ఆ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఇతరత్ర వాటికి పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న వాటి పట్ల కూడా అవగాహన కలిగించుకొని, సమాజంలో మొన్న చిన్న విషయమే జరిగింది, నీటికి సంబంధించి, లేదా అనేక రాష్ట్రాల్లో పేపర్ లీక్లు ఉంటే యువత బయటకు వచ్చారు. యువత బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయగలిగారు. ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా దానికి సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నం చేయాలి. అది కేవలం దీనికి విద్యా వ్యవస్థకు మాత్రమే యువత పరిమితం కాకుండా సమాజంలో ఉంటున్న ప్రతి విషయంలో కూడా అవగాహన కలిగించాలా. అవగాహన కలిగించిన దాన్ని మనకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇవాళ ఒక బుక్లో చాలా విస్తృతంగా ఏ రకంగా సంక్రమిస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా విస్తృతంగా చెప్పారు. ఐఈసీ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, అవగాహన కల్పిస్తున్నాం, లేదా నాటకాల ద్వారా చెప్పగలుగుతున్నాం, లేదా ఎస్ఎంఎస్ ద్వారా చెప్పగలుగుతున్నాం, లేదా పోస్టర్లు అతికిస్తున్నాం, లేదా టీవీలో ప్రచారం చేస్తున్నాం, లేదా వాట్సాప్లు పంపించి దీని మీద అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మారిన పరిస్థితుల్లో యువత చాలా వరకు కూడా ఈ సోషల్ మీడియా ఉంది కాబట్టి నేను ఇవాళ పీడీ గారికి చెప్తున్నాను, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా మనం దీంట్లోకి తీసుకురావాలి. తీసుకొచ్చి అవగాహన కలిగించే కార్యక్రమం. కొంతమంది లక్షల మంది వ్యూవర్షిప్ ఉంటుంది, లక్షల మంది ఫాలోయర్స్ ఉంటారు. వాళ్ళకు చిన్న బిట్టు తయారు చేసి మనం పంపించగలిగితే ఈసీ కార్యక్రమాల్లో వీటిని కూడా భాగం చేయాలా, అనేక మందికి చేరడానికి అవకాశం ఉంది. పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలవరం జిల్లా కలెక్టర్తో పాటు ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన వర్క్ షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదో మంత్రి సమీక్ష చేశారు. పనులు వేగవంతం కాకపోవడం పట్ల అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు అలసత్వంగా నిర్వహించడానికి బాధ్యులైన ఈఈకి మెమో ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఎల్లినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి నీటి చుక్కను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. పుష్కర లిఫ్ట్ స్కీమ్ పై పనులకు సంబంధించిన పురోగతిని ఎప్పటికప్పుడు తనకు అందించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున చంద్రబాబు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు వెళ్లేలా గోదావరి జలాలు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల ప్రకటించారు. సి ఛానల్ ఎండీ టీవీ రమేష్ బాబు తండ్రి పుల్లేశ్వరరావు అంత్యక్రియలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. పలువురు నగర ప్రముఖులు, బంధుమిత్రులు తరలివచ్చి దివంగత పుల్లేశ్వరరావుకు కడసారి నివాళులర్పించారు. అశ్రు నయనాల మధ్య అంతిమయాత్ర సాగింది. సి ఛానల్ ఎండీ టీవీ రమేష్ బాబు తండ్రి పుల్లేశ్వరరావు అంత్యక్రియలు హిందూ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పలువురు నగర ప్రముఖులు, రమేష్ బాబు బంధుమిత్రులు అంత్యక్రియలో పాల్గొని పుల్లేశ్వరరావుకు కడసారి వీడ్కోలు పలికారు.
గాయత్రి నగర్లోని జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్స్లో గల రమేష్ బాబు స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. పలువురు కేబుల్ ఆపరేటర్లు, అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రమేష్ బాబు స్నేహితులు, బంధువులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అశ్రు నయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగింది. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గాయత్రి నగర్కు చేరుకుని పుల్లేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రమేష్ బాబుకు తమ సంతాపాన్ని తెలియజేశారు. పారిశ్రామికవేత్త కోగంటి సత్యం, సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్, మాట్స్ అధినేతలు బాబీ, చంటి, కాపు జేఏసీ నాయకులు చందు జనార్దన్, సి ఛానల్ సిబ్బంది ఇంకా అనేక మంది పుల్లేశ్వరరావు అంతిమ యాత్రలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.